సారీ. అండ్ ఇక్కడ టచ్ ఫైల్స్ క్రియేట్ అండ్ టచ్. ఓకే, నేను ఇక్కడ టచ్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఎస్ట్రీ బకెట్లో వెళ్ళి చెక్ చేసుకుంటా. సో నాది ఇది కదా. సో ఐ విల్ గో విత్ హియర్. చూడండి, క్రియేట్ అవుతుంది ఫైల్స్. భరోసా అయ్యి కదా. అవును. Yeah. ఇలా మనం S3 ఫైల్ని EC2 సర్వర్కి మౌంట్ చేయొచ్చు. అది AWS ట్రెడిషనల్ ద్వారా కూడా మౌంట్ చేయొచ్చు. సో టూ డిఫరెంట్ వేస్ అనమాట. ఓకేనా. అండ్ మొన్న నన్ను ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడిగారు అని VPC ఎండ్ పాయింట్స్ గురించి చెప్పాను కదా మీకు. చెప్పలేదు. Yeah. చెప్పలేదు, బట్ ఇంటర్వ్యూలో నన్ను అడిగారని చెప్పాను కదా. అవునవును. యా, అదొకసారి నేను ఐ షో యూ. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం యూనో డెవాప్స్ కాన్సెప్ట్స్ మాట్లాడుకోవాలి. ఓకేనా. ఓకే. సో నేను AWS మనం ఏ రెండు మాట్లాడేసాము విత్ డెవాప్స్ కాన్సెప్ట్. సో VPC ఎండ్ పాయింట్స్ గురించి ఆ, మీకు చెప్తా అన్నాను కదా. సో ఫస్ట్ ఇది చూడండి. ఓకేనా, ఇది చూడండి. సో ఇఫ్ యూ నాట్ అండర్స్టాండ్ ఐ విల్ క్లియర్. ఓకే. ఎండ్ పాయింట్స్ అని ఉంటాయి. VPC ఎండ్ పాయింట్స్ క్రియేట్ అండ్ యాడ్ గేట్వే. యా, చూడండి, ఇది AWS ఎండ్ పాయింట్ కాన్సెప్ట్. ఓకే. ఇక్కడ మీకు ఈజీ వేలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఆ, ఇది AWS సర్వీస్ కాన్సెప్ట్స్లో మనకి. సో ఇక్కడ మీకు ఎండ్ పాయింటే ఉంటుంది ఫస్ట్. ఓకేనా, యూ కెన్ అండర్స్టాండ్ అనమాట అసలు ఎలా వర్కౌట్ అవుతుంది అని. ఓకేనా. సో లెట్స్ గో విత్ డెవాప్స్ కాన్సెప్ట్స్ అండి. ఓకే. ఓకే. అండ్ మనం నిన్నేం మాట్లాడుకున్నాం డెవాప్స్. డాక్టర్. యా, డాకర్. యా, నిన్న మనం ఏమేం చేసాము, ఈసీఆర్లో ఈసీఆర్ని అంటే ఈసీఆర్లో మనం ప్రపోజ్ క్రియేట్ చేసి దాంట్లో పుష్ చేయడము, ఎలా పుష్ చేయాలి అని తెలుసుకున్నాం. సేమ్ టైం డాకర్లోకి డాకర్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో ఫ్రమ్ అండ్ రన్నే వాడాము. ఈ రోజు ఏం వాడతామంటే కాపీ అండ్ యాడ్, CMDని ఎంట్రీ పాయింట్, ఈ నాలుగు ఓకే. మాట్లాడతాం. ఓకేనా. ఓకే. సో ఈ నాలుగు మాట్లాడతాం. అండ్ దీంట్లో లాగిన్ అయితే ఎలా చెక్ చేయాలి. అండ్ ఈ ఫైల్స్, డాకర్ ఫైల్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. డాకర్ ఫైల్, ఈ డాకర్ ఫైల్ రిఫరెన్స్. సో మనం మాట్లాడుకుంది యాడ్ ఇస్ టు ద లోకల్ టు రిమోట్ ఫైల్ టు ద డైరెక్టరీస్. ఆర్గ్యుమెంట్ ఇస్ బిల్డ్ టైమ్ వేరియబుల్. CMD is specific default commands. Copy the files and directories. సో కాపీ ఏంటి, కాపీ ద ఫైల్స్ ఇన్ డైరెక్టరీ. యాడ్ అంటే ఏంటి, సో యాడ్ కూడా సేమ్ ఫంక్షన్. యాడ్ ఆల్సో వీ కెన్ యాడ్ ద సేమ్ ఫైల్స్. అండ్ ఇది మనం ఈ రెండు ఫస్ట్ అచీవ్ చేద్దామండి. దాన్ని గో విత్ CMD అండ్ ఎంటర్ పాయింట్స్. ఈ యాడ్ గురించి ఈడ ఏమైనా ఇచ్చాడా, ఇవ్వలేదా, ఈ చూద్దాం. ఫ్రమ్ ఫ్రమ్ ఉంది, కాపీ ఉంది చూడండి. Yeah. కాపీ ద టెస్ట్ ఫైల్స్ అండ్ డైరెక్టరీ ఆల్సో. లెట్ మీ అచీవ్ దిస్ వన్. సో నేను ఇవి EC2 కదా. EC2లో వర్కౌట్ అవ్వదు కదా జనరల్లీ. మనకు ఉబుంటూ వర్కౌట్ అవుతుంది.
అంటే దానిలో ఇన్స్టాలేషన్ ఎక్కువ యా చేయాల్సి వస్తుంది కదా. పొద్దున మీరు ఎన్ని టీ లైక్ టీ అనేది తాగుతారండి? తాగుతాం. ఓకే. ఇంక ఇప్పుడు తాగను తర్వాత 7 తర్వాత. ఎన్నింటి మీరు ఆఫీస్కి వెళ్ళేది? నేను 11:30 అలా వెళ్తానండి. అవునా, మళ్ళీ రిటర్న్? రిటర్న్ వచ్చేసరికి మళ్ళీ 9:30 అవుతుంది. ఓహో, అచ్చా. స్టార్ట్ అయ్యేటప్పుడు 11:30 12 అవుతుంది. మ్మ్. ఇది అదే. అండి రేపు అదే నేను రేపు నైట్ ఊరు వెళ్తున్నామండి. అంటే ఫెస్టివల్ ఉంది మా ఊర్లో. ఏం ఫెస్టివల్? అంటే మా అంటే ఊరు గ్రామదేవత ఫెస్టివల్ అండి యాక్చువల్లీ. ఓహో, అవునా. యా. సో, అంటే రేపు నైట్ వెళ్తే అంటే ఎల్లుండి మార్నింగ్ ఆహా. 7కి అలా దిగుతామండి అక్కడ గుడివాడ. ఓకే, ఓకే. అదేలేండి, అంటే మార్నింగ్ కనెక్ట్ అవ్వడం కుదరదు, రైట్? రేపు ఉండదు, ఎల్లుండి అండి, ఎల్లుండి. రేపు కనెక్ట్ అవుతారా? ఎల్లుండి కనెక్ట్ అవ్వడం కుదరదు అని. అవును. అంటే ఇప్పుడు మీకు ఫ్రైడే హాలిడేనా అండి? హాలిడేనేగా. ఓకే ఓకే. ఫ్రైడే హాలిడే, బట్ మనం హాలిడే అన్నంత మాత్రాన మార్నింగ్ అయితేనే మనకి సో ఏ డిస్టర్బెన్స్ ఉండదని అనుకుంటున్నా. అవునవును. యా. సో మీకు తెలుసు మొన్న ఎంత ఇబ్బంది పడ్డాను, బట్ నెట్వర్క్ ఇష్యూస్ ఇవన్నీ జరుగుతాయి. ఎస్ ఎస్ అవునండి. యాక్చువల్లీ ఏమంటుంటే ఆ రోజు నైట్ అండి స్టార్ట్ అయ్యేది ఫెస్టివల్. అంటే మార్నింగ్ అంటే మళ్ళీ ఫ్రైడే నైట్ ఎండ్ అవుతుంది. బట్ అంటే మేము నిద్రపోము అనమాట యాక్చువల్గా నైట్ అంతా. సో ఆ టైంలో కనెక్ట్ అవుతామండి ఫ్రైడే. ఎప్పుడు ఫ్రైడే నైటా? థర్స్డే నైట్ స్టార్ట్ అయ్యి ఫ్రైడే నైట్ ఎండ్ అవుతుంది. అవును. సో ఓకే. మనం ఫ్రైడే కనెక్ట్ అవుతామండి. మామూలుగా ఈ టైంలోనే కనెక్ట్ అవుతాం. ఫ్రైడే అంటే మీరు థర్స్డే మిస్ అవుతుంది అవును. అంతే. అంతే. ఓకే. అండ్ మీకు యాక్చువల్లీ ఏడబ్ల్యూఎస్ఏ చెప్తాం అనుకున్నా. అండ్ యా. ఏడబ్ల్యూఎస్ బాత్ మీకు నేను టెరాఫామ్లో కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాను, అండ్ కొన్ని కాన్సెప్ట్స్ పెండింగ్ ఉంది. అండ్ డాకర్లో మీకు డాకర్ స్వామ్ గురించి కూడా చెప్తాను. ఓకే. డాకర్ కంపోజ్ ఫైల్స్ గురించి కూడా చెప్తాను, ఎందుకంటే డాకర్ ఇంపార్టెంట్ అండి. క్యూబర్నెటీస్ తెలియాలంటే డాకర్ బేసిక్స్ తెలియాలి కదా. నానో డాకర్ ఫైల్ మీరు ఇవి ప్రాక్టికల్గా చేశారా? టిట్. నేను ఆల్రెడీ చేస్తానండి దీంట్లో. అంటే మనం చెప్పింది చేయలేదు కానీ నేనైతే మామూలు కొంచెం ఐడియా ఉంది. ఓకే, దట్స్ ఫైన్. వీడియో లైన్గా చేసుకుంటూ వస్తున్నాను. ఉబుంటూ ఉబుంటూ తీసుకోండి. ఉబుంటూ మనకి 18.04 తీసుకుందాము. అండ్ ఇక్కడ ఆ, డాక్యుమెంట్ ఫైల్ ర- నేమ్ రాంగ్ పడిందండి, పర్వాలేదు. ఓ అమ్మా, అది తీసుకోదు, తీసుకోదండి. ఓకే ఓకే. కరెక్ట్ అది. థ్యాంక్ యూ, నేను చూసుకోలేదు. 18.04. అండ్ మనం ఈ రన్ కమాండ్ వాడాం కదా. ఇక్కడ ఎక్స్ట్రాగా ఒకటి వాడతాం, ఏంటి? కాపీ. కాపీ అన్ని కాపీలో స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్, ఇది నేను కాపీ చేయాలి ఈ ఫైల్ని. నేను ఫైలే క్రియేట్ చేయలేదు, ఇక్కడ ఇస్తున్నా. బట్ ఇక్కడ నేను ఫైల్ క్రియేట్ చేయాలి.
ఈ ఫైల్ ఎంతో మనం ఈ కంటైనర్లలోకి మనం ఆ, సో ఇది ఫైల్ పేరు నానో పిన్ ఏ సింపుల్ కమాండ్ రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మన రెపో ఉంటుంది కదా. నేను మీకు నా రెపోజిటరీ గిట్ హబ్, సారీ డాకర్ హబ్, డాకర్ హబ్లోకి మనం మన రెపోస్ ద్వారా బిల్డ్ చేయొచ్చు కదా. మీరు అవును. రిపోజిటరీ లాగిన్ అయ్యారా? ఇది మీదే ఇది. యా యా నాది. యాక్చువల్లీ దిస్ యూజింగ్, ఓకే పర్లేదు. సో మీదే వాడదాము. మ్మ్, ఇంకా మీరు తీసుకుంటే ఇంకా మీకు బాగా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు ఎప్పుడైనా సో డాకర్ బిల్డ్ ఎఫ్ఎన్ఎంటి ట్యాగ్ అండ్ కరెంట్. ఓకే, రన్ చేద్దాం. అండ్ B1 ఆల్రెడీ ఇచ్చాను కదా, సో ఇటే ఇస్తే ఆ, ఓకే, ఏంటి ఎర్రర్ ఎలా రిజాల్వ్ చేయాలి? ఇక్కడ కొంచెం యాప్ అప్డేట్ చేయాలి. ఓకే. దీనివల్ల రన్ అన్నమాట. ఫ్రేజర్. ఏదరా సెమికోలన్ కదా. యా, కాపీ, ఇది సిపిలో వచ్చింది ఎర్రర్. ఉమ్, అన్ని ఎర్రర్లే వస్తున్నాయంట. ఇక్కడ డాట్ ఇవ్వాలండి. ఓకే. డాట్ ఇస్తేనే అది కరెంట్ ఆ ఫోల్డర్ తీసుకుంటుంది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని చేసుకోవాలండి. ఓకే, కాపీ యా యా, ఇచ్చేటప్పుడు ఓకే. మీడి ఈ మన డాకర్ ఫైల్లో కూడా ఇక్కడ డాట్ ఇవ్వలేదు. బట్ ఇట్ ఈస్ చిన్న చిన్నవి మనమే చూసుకోవాలి. అది మనం చేస్తేనే యా, తెలుస్తుంది. ఓకే, ఓకే. అవునవును. యా. డాకర్ ఇమేజెస్ అనేది క్రియేట్ అయిపోయింది. అండ్ యాక్చువల్లీ వీ నీడ్ టు రన్ దిస్ కమాండ్, రైట్? ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. ఐ నీడ్ టు రన్ దిస్ కమాండ్. ఫర్ రన్నింగ్ కమాండ్ వీఆర్ ఆల్రెడీ డిస్కస్, రైట్? ఇది యా యా, అవును. V2 వస్తే ఉమ్, డాకర్ ps.
సో మనం అచీవ్ చేయాల్సింది ఏంటి? ఆల్రెడీ డాకర్ ఫైల్లో మనం రన్ చేసిన ఇమేజ్లో ఒక ఫైల్ ఒకటి ఉంది. ఆ కాపీ అనేది మన కంటైనర్లో కనపడింది కదా. సో కంటైనర్లో కనపాలంటే కంటైనర్లోకి వెళ్ళిపోవాలి కదా. కంటైనర్ లాగిన్ కమాండ్ అడుగుతారు. డాకర్ exec -it కంటైనర్ ఐడి బ్యాష్ అండి ఇది. దెన్ చెక్ ద ఫైల్స్. చూడండి, స్క్రిప్ట్ డాట్ ఎస్హెచ్ వచ్చింది. ఇదే కదా, కంటైనర్ లోపల ఉన్నాం మనం. సో మన ఫైల్ అనేది షేర్ అయింది, కంటైనర్లో ఉందండి. సో సో ఇలా మనకి కాపీ కమాండ్ అనేది వర్కౌట్ అవుతుంది కదా. హలో. యా, ఇది డిలే ఉంది కొంచెం. యా, ఇప్పుడు యా, వస్తుంది. యా. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో కాపీ హౌ ఇట్స్ వర్కింగ్ అని. యా, యా. అసలు మనం కాపీ ఎందుకు చేస్తామండి? అంటే మామూలుగా ఏదైనా ఫైల్ ఫైల్స్ లోకల్ లోకల్ ఫైల్లో లోకల్ ఫైల్ని షేర్ చేయడం కోసమే. లోకల్ ఓకే, డెస్క్టాప్ లో ఓకే. ఉన్న ఫైల్స్ ని షేర్ చేయడం కోసమే. ఇక్కడ వీళ్ళు చెప్పింది కూడా అదే కదా, ఫైల్ షేరింగ్ అనే చెప్పారు కదా. అవునవును. కాపీ ద ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అండ్ యాడ్ లోకల్ రిమోట్. ఇవి ఏంటంటే సేమ్ ఇక్కడ యాడ్ ద్వారా కూడా సేమ్ అదేనే చేయవచ్చు. బట్ ఎక్స్ట్రాగా ఏంటి, సమ్ ఏదైనా యూఆర్ఎల్స్ ని డౌన్లోడ్ చేయడం కోసం కూడా, రిమోట్ ఫైల్స్ ని డౌన్లోడ్ చేయడం కోసం కూడా వాడతారు. ఇది ఎక్స్ట్రా ఫంక్షన్. ఓకే. ఓకే. సో ఇయర్ నేను మళ్ళీ ఏం చేస్తానంటే, ఇక్కడ యాడ్ బదులు ఐ పుట్ యాజ్ యాడ్ యాడ్ పెడతాను. అండ్ ఇక్కడ v1 బదులు v v2.1 పెడదాం. మళ్ళీ రన్ అయింది. అండ్ దెన్ మనకి ఇమేజెస్ అనేవి ఆ, చూడండి, v2.2లో ఇంకోటి క్రియేట్ అయింది ఇమేజ్. ఆ ఇమేజ్ మీద I will run this command to one already existed. అంటే అక్కడ పోర్ట్ అనేది షేర్ అయిపోయింది. మీ వాయిస్ హలో. కట్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. అవును, నెట్ స్టేబుల్ గానే ఉంది కదా. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, ఒకసారి ఓకే, ఓకే. ఇప్పుడు ఎలా నెట్ ఉంది? నెట్ ఇప్పుడు రీకనెక్ట్. ఇప్పుడు ఎలా ఉంది?